ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను, ఏమైనా 2500, ఏమైనా 4000, ఏమైనా వికలాంగులకు 6000 అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం దుకాణమంతా ఖాళీ చేసిండు, మా కాడ గల్లపెట్టల పైసలు లేవు, మేమేం చేయాలి అంటారు. నేను ఒక్క మాట మీరు ఆలోచించమని కోరుతున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా మహమ్మారి వచ్చింది. మొత్తం ఒక మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు, ఎవనర్లో వాడు అన్నాడు. బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే. ఆఖరికి మోడీ గారు డబ్బులు కొట్టమంటే డబ్బులు కూడా కొట్టినాం మనం బయటకు వచ్చి, అట్లనే కరోనా పోతుందేమో అని చెప్పి. గంత కత్తుండే. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆనాడు కరోనా వచ్చినాడు. మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో 2000 పెన్షన్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్ గా 10,000 రూపాయలు రైతు బంధు చేసిండు, రూపాయి ఆదాయం లేకపోయినా 14-15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు 15 లక్షల మందికి ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు, నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది. అంతేగాని అటు ఇటు కానోళ్ళు నడిపితే గిట్లే ఉంటది, అటు ఇటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.